ఎపిసోడ్ 32 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో అనురాధ గురించి అపురూపలక్ష్మి సూసైడ్ నోట్లో వ్రాసిన 3 లైన్లను పెన్తో కొట్టేసి అపురూపలక్ష్మి డైరీలను కాల్చేస్తోంది కిరణ్మయి. విజయ్ కుమార్ ఆఖరి టెస్ట్లో ఆడే ఛాన్స్ రాదని నిర్ణయించుకుని ఇక ఇది డబ్బులతో కూడా ఆగదని తెలిసి రాఘవరెడ్డిని పిలిచి మనం హైదరాబాద్ వెళ్ళి రాయన్న భార్య ముఖం మీద యాసిడ్ పోయాలని చెప్తాడు. దానివల్ల రాయన్న మ్యాచ్ ఆడడని, అప్పుడు తను ఆడొచ్చని చెప్పగా రాఘవరెడ్డి భయపడుతూనే సరేనంటాడు. రాయన్న మనసులో కిరణ్మయికి తను ఈ మ్యాచ్ని ఆడి గెలవడం ఎంత ఇంపార్టెంటో తెలిసి కిరణ్మయి యాసిడ్ దాడిలో క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తను మ్యాచ్ ఆడతానని మేనేజర్కి చెప్తాడు. రాయన్న గ్రౌండ్లోకి రాగానే ఎదురుగా విజయ్ కుమార్ని చూసి మొహం తిప్పుకోగా అతని కళ్ళ ముందు కిరణ్మయి మొహం మెదులుతూ ఉంటుంది. తాను పూర్తిగా సినిగ్గా మారి ప్రేక్షకులు చేసే అల్లరికి బెదిరిపోయి ఆడబోనని, ఆట స్థలంలోకి వెళ్ళబోనని అన్నప్పుడు ఆమె వచ్చి చెప్పిన మాటల్లో తర్క విశ్లేషణం, మంత్రిలా మూర్తీభవించిన స్త్రీయత్వం కిరణ్మయి. అతడికి దో ఆంఖే బారాహాత్ సినిమా గుర్తొచ్చింది. హీరోని విలన్స్ మరి లేవకుండా దెబ్బ కొట్టినప్పుడు హీరో సహచరులైన వారు ఖైదీలు ఏమీ చేయలేక ఉక్రోషంతో, కసితో చేతిలో ఉన్న కూరగాయల్ని కత్తితో నరుకుతారు. అతడి స్థితి అలాంటిదే. శత్రువులు ఎవరో తెలియదు, ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు. ఎదురుగా బాల్ వస్తూ కనిపించింది. కాల్ ముందు పెట్టి క్రాస్ బ్యాట్తో కొట్టాడు. బాల్ వెళ్ళి బౌండరీ లైన్ అవతల పడింది. ప్రేక్షకుల్లో హర్షధ్వానాలు. అతడు రూల్స్ మర్చిపోయాడు, ఆట టెక్నిక్ మర్చిపోయాడు. కసి 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 అంతే. నా నిగూఢ శత్రువుల్లారా, చూడండి, నన్ను నొక్కేద్దామని ఇంతకాలం చూశారు కదూ, నేనేమిటో ఈరోజు మీకు విశ్వరూపం చూపిస్తాను. నా నెమ్మది మీకింతకాలం చేతకానితనంగా కనపడింది. నా ఒద్దిక మీకింతకాలం ఓటమిలా కనపడింది. నా నిబిడీకృత శక్తుల్ని ఈరోజు బయటకు తీస్తాను. ఇంతకాలం నాలో నిద్రాణమై ఉన్న కళని ఇప్పుడు మీకు చూపిస్తాను. నా అర్ధాంగి మరణశయ్య మీద నుంచి నాకు స్ఫూర్తినిస్తోంది. చేయని నేరం నా మీద వేశారు. ఎవరో ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటే ఆ నేరం నా మీద మోపారు. నన్ను నా రంగంలో పైకి రాకుండా చేయడానికి సిస్టమాటిక్గా వ్యూహం పన్నారు. అబద్ధపు సాక్ష్యాలతోనూ అన్యాయమైన రుజువులతోనూ నన్ను అనుక్షణం మానసికంగా బలహీనుణ్ణి చేసి నా స్థానాన్ని మీరు కొట్టేయాలని చూశారు. కానీ నేను బెదరను. పైకి పైకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరిపోతాను. చూడండి, చూస్తూనే ఉండండి. చూస్తూ ఉండడానికి తప్ప మీరు దేనికి పనికిరారు. అదిగో మరో బంతి వచ్చింది. గుండెల్లో కసి చేతుల్లో బలంగా మారి బ్యాట్లోకి ఉత్తేజాన్ని పంపింది. సిక్సర్! మరో బంతి బౌండరీ. మొదటి ఓవర్లోనే అతడు 28 పరుగులు తీశాడు. జనం కేకలు, అరుపులు, హర్షధ్వానాలతో ఆట స్థలమంతా గగ్గోలుగా ఉంది. ఓవర్ పూర్తవగానే అవతల సైడ్ బ్యాట్స్మెన్ పిచ్ మధ్యకు వచ్చి రాయన్నని కలిశాడు. ఏమిటిది, మనం ఇంకా మొదటి రోజు ఆటలోనే ఉన్నాం. మనదే మొదటి బ్యాటింగ్, ఆ విషయం మర్చిపోయావా అని అడిగాడు. రాయన్న మాట్లాడలేదు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలసట వల్ల కాదు, ఆవేశం వల్ల. అతడు కళ్ళు మూసుకున్నా తెరిచినా కిరణ్మయే కనబడుతుంది. జాగ్రత్తగా ఉండు, తర్వాత బ్యాట్స్మెన్కి మనం కొంచెం స్టాండ్ ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాయన్న తల కూడా ఊపలేదు. తను వికెట్ వైపు వచ్చేశాడు. ఆ తర్వాత ఓవర్లో మళ్ళీ అతడికి బ్యాటింగ్ వచ్చింది. అదే ప్రాసెస్. మొదటి బంతి మళ్ళీ 4. ప్రత్యర్థి కెప్టెన్ తన ఫీల్డర్స్ని వెనక్కి జరిపాడు. ఒక్కొక్క బంతి ఒక్కొక్క రకం. గుగ్లీ, ఎక్స్ట్రా ఫాస్ట్, ఇన్ స్వింగర్, అవతల సైడ్ బౌలర్లు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రాయన్న ఆటలో టెక్నిక్ ఉంది. ఒక గొప్ప యోధుడు విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడం కోసం ఒళ్ళంతా రక్తసిక్తమైన తరువాత మరణానికి చేరువలో ఉండి 10 మంది శత్రువుల్ని చంపాలన్న కత్తి అటు ఇటు గాలిలో ఊగడంతో ఎంత కసి ఉన్నా అందులో టెక్నిక్ కూడా ఉంటుంది.
ఆ రెండూ కలిసేసరికి ఇక ఎదురు లేకపోయింది. లంచ్కి 5 నిమిషాలుందనగా అతడు సెంచరీ పూర్తి చేశాడు. అంతే. కామెంటేటర్ జనం గోలని అధిగమించే స్వరంతో అనౌన్స్ చేశాడు. ప్రపంచ క్రికెట్ టెస్ట్ చరిత్రలో ఇది రికార్డ్. అంత తొందరగా 100 పరుగులు చేయడం ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ క్రికెట్. రాయన్న అవుట్ అనగానే జనం గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. సముద్ర కెరటాల మీద నుంచి గాలి వస్తున్నట్లు చప్పట్లు. రాయన్న చెవులకు మాత్రం ఇది సోకటం లేదు. తల వంచుకుని భూమివైపు చూస్తూ నడవసాగాడు. మనసు స్తబ్దంగా, మెదడు శూన్యంగా ఉంది. పెవిలియన్లోకి నడిచి నిశ్శబ్దంగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాడు. మేనేజర్ అభినందిస్తున్నట్టు భుజం తట్టాడు. నా వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా సార్? అడిగాడు. సారీ రాయన్న, ఇల్లు తాళం వేసుందట. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్తో ఇప్పుడే మాట్లాడాను. అక్కడ ఆసుపత్రులన్నీ వెతికించమని చెప్పాను. ఇంకో గంటలో తెలియవచ్చు. రాయన్న ఎక్కువ మాట్లాడలేదు. తల వంచుకుని డ్రెస్సింగ్ రూంలోంచి బయటకు వచ్చాడు. ప్యాడ్లు, గార్డు విప్పేసి మామూలు షర్టు వేసుకున్నాడు. లంచ్కి అందరూ వెళ్తున్నారు. టీం మెంబర్స్ వెనుగ్గా అతను నడుస్తున్నాడు. అతని మానసిక పరిస్థితి గమనించి ఎవరూ దగ్గరకొచ్చి చొరవగా అభినందించలేకపోతున్నారు. స్నాక్స్ వైపు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. తాగు బాయ్, మాకోసమన్నా ఒక కప్పు టీ తాగు చనువుగా అన్నాడు తోటి ప్లేయర్. తను అక్కడుంటే మిగతా ఆటగాళ్ళకి మూడ్ ఉండదని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు ఎవరూ అతడిని ఫాలో అవ్వలేదు. ఎండ నిప్పులు కాస్తుంది. దూరం నుండి మైదానంలో జనం గోల లీలగా వినిపిస్తోంది. రాయన్న మరో 2 మెట్లు దిగాడు. అప్పుడొచ్చింది ఆ పరిమళం. నాసిక గుర్తుపట్టే పరిమళం కాదు, మనసు మాత్రమే గుర్తించగల పరిమళం. మన దగ్గర వాళ్ళు, ఆప్తులు, మనం ప్రేమించిన వాళ్ళు దగ్గరగా వస్తుంటే వచ్చే అడుగుల చప్పుడు. అది చప్పుడు కూడా కాదు, చెవులు గుర్తించలేవు వాటిని, మనసు మాత్రమే వినగలదు. అతడు చివాలున తలెత్తి చూశాడు. ఎదురుగా కిరణ్మయి వస్తూ కనిపించింది. కిరణ్మయి? తనేం చూస్తున్నాడో మర్చిపోయి నిశ్చేష్టుడై ఉండిపోయాడు రాయన్న. ఏమిటలా చూస్తున్నారు? కంగ్రాట్స్. వస్తుంటే ఎయిర్పోర్ట్లో తెలిసింది సెంచరీ విషయం, మెరుస్తున్న కళ్ళతో అన్నది. అతడు ఇంకా విభ్రమంలోంచి తేరుకోలేదు. నీ నీ నీకు ఏమీ కాలేదా? నాకు కావడం ఏమిటి? ఏమైంది నాకు? అయోమయంగా అడిగింది. అతడు పరిగెత్తాడు. బాల్ బౌండరీ దాటుతూ ఉంటే ఆపడానికి ఫీల్డర్ ఎలా పెరుగెత్తాడో అలా పరిగెత్తాడు. ఎంతకీ అవుట్ అవ్వని బ్యాట్స్మెన్ మీదకి బౌలర్ ఆవేశంగా బౌన్సర్ వేస్తే అప్పటికే స్థిరపడిన బ్యాట్స్మెన్ ఎలా హుక్ చేయడం కోసం బ్యాట్ ఎత్తుతాడో అంత అవలీలగా ఆమెను గాలిలోకి లేపాడు. ఆమె వారిస్తుంది. అతడు ఆగలేదు. గాలిలో గిర్రును తిప్పాడు. ఏమండి, ఏమిటండి ఇది? వదలండి అని అంది. ఆమెను అలాగే ఛాతి మీదకు జార్చుకున్నాడు. హృదయానికి కాదు, హృదయంలోకి హత్తుకున్నాడు. దూరం నుంచి చప్పట్లు వినపడ్డాయి. అప్పుడు అతను స్పృహలోకి వచ్చి కాస్త సిగ్గుపడుతూ తల తిప్పి చూశాడు. మొత్తం జట్టు ఆటగాళ్లందరూ వలయాకారంలో చేరి చప్పట్లు కొడుతున్నారు. విజయ్ కుమార్ టీంతో కలిసి లంచ్కి వెళ్ళలేదు. ఒక్కడే కామెంటేటర్ బాక్స్ పక్కన ప్రేక్షకుల పైన ఉన్న బాల్కనీలో కూర్చుని ఉన్నాడు. రాయన్న ఆడటానికి నిర్ణయించుకోవడం అతనికి ఊహించని దెబ్బ. రాయన్న ఆట కోసం తన భార్యను కూడా వదులుకుంటాడని అనుకోలేదు. ఆట జరుగుతున్నంతసేపు అతడు ముళ్ల మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు. లంచ్ టైంకి రాయన్న సెంచరీ చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించగానే ఒక చెయ్యి పిడికిలు బిగించి మరో అరచేతిలో కొట్టుకున్నాడు. తన భవిష్యత్ పూర్తిగా సీల్ అయిపోయినట్టు అతనికి తెలిసిపోయింది. రాయన్న టీంలో ఉండగా తనకి ఛాన్స్ రాదు. తనకి జీవితంలో టెస్ట్ ప్లేయర్ అవ్వలేడు. ఆ ఎగోనీతోటే అతడు లంచ్కి వెళ్లకుండా కూర్చుండిపోయాడు. 10 నిమిషాల తర్వాత చూశాడు ఆ దృశ్యాన్ని. బాల్కనీ పక్క నుంచి రైలింగ్ అవతల రాయన్న తన భార్యని గాలిలో తిప్పడాన్ని. ముందు అతనికి అర్థం కాలేదు. ఏం జరిగింది అనుకున్నాడు. కళ్ళు నులుముకొని చూశాడు. కిరణ్మయి, ఆమె అతని భార్యే. అతను ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే దూరం నుంచి రాఘవరెడ్డి కుర్చీల మధ్య నుంచి వస్తూ కనిపించాడు. అతను అడుగు ముందుకేశాడు. రాఘవరెడ్డి దగ్గరగా వచ్చాడు. అతడి మొహంలో రిలీఫ్ కనబడుతుంది. ఒక కస్టమర్ని పైన చేయకుండా తప్పిపోయిన రిలీఫ్ అది.
ఏం జరిగింది? విజయ్ కుమార్ అడిగాడు. అతడి కంఠంలోని కర్కశత్వం రాఘవరెడ్డి గమనించలేదు. రాయన్న ఆడుతున్నాడుగా అన్నాడు. అది పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు వెళ్ళిన పనేమైంది? కటువుగా అన్నాడు. ఇప్పుడే ఫ్లైట్లో వస్తున్నాను. నాతో పాటు అతని భార్య కూడా వచ్చింది. ఆవిడ్ని కూడా చూశాను. నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. మా వాళ్ళు నిన్ను కలవలేదా? కలిశారు. యాసిడ్ పోయడం కుదరలేదా? అందరం కలిసే బయలుదేరాం. మధ్యలో నాకు ఓ ఆలోచన వచ్చింది. మనకు కావలసింది ఆవిడ కళ్ళలో యాసిడ్ పోసినట్టు రాయడికి తెలియడమే కదా. ఆ టెలిగ్రామ్ అందుకోగానే అతడు ఆట మానేస్తాడు. ఆట మానేస్తే మనకి చాలు, యాసిడ్ పోయక్కర్లేదు. అందుకని అందుకని మొహం చిట్లిస్తూ అడిగాడు విజయ్ కుమార్. టాక్సీ అట్నుంచటే టెలిగ్రాఫ్ ఆఫీసుకు పంపించి అక్కడి నుంచే రాయన్నికి టెలిగ్రామ్ ఇచ్చాను. విజయ్ కుమార్ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని బిగపట్టాడు. మనం నిజంగా యాసిడ్ పోసిన రాయన్న ఆడి ఉండేవాడు అంటున్నాడు రాఘవరెడ్డి. విజయ్ కుమార్ జేబులో చేయి పెట్టాడు. పెద్ద అపాయం నుంచి మనం తప్పించుకున్నాం. అనవసరంగా ఎంత కష్టపడినా ఇదే జరిగి ఉండేది. మనం పోలీస్ కేసులో ఇరుక్కునేవాళ్ళం. విజయ్ కుమార్ చెయ్యి జేబులో యాసిడ్ సీసాని గట్టిగా పట్టుకుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే. ఈసారి దురదృష్టం అనుకుని వదిలే. జేబులోని అతడి చెయ్య సీసా మూత తెరిచింది. ఇలాంటి అనుభవం అతడికి చాలా ఉంది. రాఘవరెడ్డి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోతూ, ఈ ఆలోచన మనకి ఇక్కడే వచ్చి ఉంటే అనవసరంగా విమాన ఛార్జీలు 3000 ఖర్చు తప్పి ఉండేది. నిజంగా ఆ రాయన్న. అతడి మాటలు ఇంకా పూర్తి కాలేదు. మెరుపు వేగంతో విజయ్ కుమార్ చెయ్యి జేబులోంచి బయటకు రావడం, సీసాలోని ద్రవం సూటుగా వెళ్ళి రాఘవరెడ్డి కళ్ళలో పడడం ఒకేసారి జరిగాయి. మొదటి క్షణం చల్లగా తగిలింది. ఆ తరువాత 2 నిప్పు కడ్డీలు కళ్ళలో పెట్టినట్లు భగ్గున మంట. కెవ్వున అరిచాడు. కళ్ళ ముందు నల్లటి తెర కప్పేసినట్టు చీకటి. జరిగిందేమిటో అతడికి అర్థమైంది. భయపడలేదు, బాధపడలేదు. చావు తెగింపు యుక్తాయుక్తాన్ని దగ్గరకు రానివ్వదు. భయాన్ని, బాధని డామినేట్ చేస్తుంది. ఆ వేగంతోనే అతను ముందుకెళ్ళాడు. అదే వేగంతో విజయ్ కుమార్ని పట్టుకుని ముందుకు తోసుకుంటూ వెళ్ళాడు. ముందుకి, ముందుకి, ఇంకా ముందుకి. గ్యాలరీకి కట్టి ఉన్న రైలింగ్ తగిలింది. రాఘవరెడ్డికి ఏమీ కనబడడం లేదు. కళ్ళ మంటలు తెలుస్తున్నాయి. కళ్ళు పోయాయన్న సంగతి తెలుస్తుంది. గింజుకుంటున్న విజయ్ కుమార్ తెలుస్తున్నాడు. అతడు గింజుకుంటుంటున్న కొద్దీ భల్లూకపు పట్టు మరింత బిగుస్తూ అదే వేగంతో రైలింగ్కి ఢీకొన్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ గాలిలో ఉన్నారు. అయినా అతను విజయ్ కుమార్ని వదల్లేదు. ప్రేక్షకులు గ్రౌండ్లోకి రాకుండా నిరోధిస్తూ కట్టిన ఇనుపతీగల మీద, రాడ్ మీద ముందు విజయ్ కుమార్ పడ్డాడు. బల్లెంలాంటి ఆ రాడ్ మీద పడిన అతని శరీరం పక్కకి జారబోతూ ఉండగా రాఘవరెడ్డి భారీ కాయం వచ్చి మీద పడింది. దాంతో ఆ ఇనుపరాడ్ 2 శరీరాల్ని నిలువునా చీల్చింది. విజయ్ కుమార్ ఆర్తనాదం ప్రేక్షకుల గోలలో కలిసిపోయింది. దాని వెంటే రాఘవరెడ్డిది. క్రీడారంగంలో రాజకీయం ప్రవేశిస్తే అంతర్జాతీయ పోటీల్లో చిన్న చిన్న దేశాల ముందు కూడా భరతమాత ఎలా తల వంచుకోవాల్సి వస్తుందో సూచిస్తున్నట్టు ఆ నిర్జీవమైన చేతులు గాలిలో వేలాడుతున్నాయి. ఒక్క స్వర్ణ పతకం కూడా నోచుకొని త్రివర్ణ జెండాల వాళ్ళ శరీరాలు నిస్సహాయంగా ఊగుతున్నాయి. ఒక బలహీన వర్గం మనిషి కేవలం స్వశక్తితో పైకి రావడానికి ప్రయత్నిస్తే తమకున్న డబ్బుతో, పలుకుబడితో చేయని నేరంలోకి అతన్ని ఇరికించి అతన్ని మానసికంగా బలహీనుడిని చేయడం కోసం జనంతో ఏడిపించి, ఎగతాళిగా చప్పట్లు కొట్టించి, కోర్టులకు ఈడ్చి, పేపర్లకు ఎక్కించి, ధర్నాలు చేసి నాశనం చేద్దామనుకున్న దానవులకి ఆ క్రీడాస్థలమే రణరంగమై రక్తాన్ని చవిచూసింది.